హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే పోలి పాడ్యమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు సాధారణంగా అందరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో లేదా ఇంటి వద్ద నీటిలో అరటి దొప్పలతో దీపాలు పెడుతూ ఉంటారు. అలా దీపాలు వెలిగించేటప్పుడు ఆడవారు ఈ రంగు దుస్తువులను లేదా ఈ రంగు చీరను ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, ఇంట్లో డబ్బుకు లోటుండదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మార్గశిర పాడ్యమికే హోలీ పాడ్యమి అని పేరు. మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఎవరైతే అరటి దొప్పల్లో అంటే అరటి దొప్పల మీద దీపాన్ని వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు అమావాస్య మరునాడు మార్గశిర మాసం మొదటి రోజు అయిన పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఈ రోజైతే కార్తీక మాసం పూర్తయిపోయినట్లు. ఈ రోజునే పౌడ్యమిగా లేదా పోలి వర్గం అంటారు. ఈ పోలి పౌడ్యమి రోజు కార్తీక మాసం చివరి రోజు చేసే వంటి అరటి దొప్పల్లో దీపం పెడతారు. ఇలా భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటారు. హరిదాసులకు కార్తీక మాసం ప్రీతికరమైనది. ముగింపు సందర్భంగా తెల్లవారుజామున లేచి మంచి దుస్తులు ధరించి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించాలి. భక్తులు నదిలో పుష్కరంగా వదులుతూ ఉంటారు. ముగింపు సందర్భంగా తెల్లవారుజామున కాని వారు ఇంటి వద్ద తులసి కోట వద్ద అరటి దప్పల్లో తులసి కోట వద్ద టబ్బులలో ఇలా దీపాలు వదులుతూ ఉంటారు. స్త్రీలు అత్యంత భక్తితో చేసే ఈ పోలి పౌడ్యమి ఒకటి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోములు. ఈ నోములు ఒకటి ఈ కాలం నుంచి తన ఉసిరి కాపాడుతూ వస్తున్న నోములలో ఇది ప్రధానమైనది. ఈ తరం స్త్రీలకు కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. కార్తీక మాసంలో ఆఖరి రోజైన అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలి స్వర్గాన్ని, కార్తీక మాసం చివరి రోజు చీకటితో నిద్రలేచి ఉంటే సూర్యుడు తులారాశిలో ఉంటే లేచి ఈ నెల చేసినట్లుగా స్నానం చేసి అరటి దప్పల్లో వత్తిని వేసి చెరువులో కానీ లేదా నదిలో కానీ నీళ్లు పోసి ఇలా దీపాన్ని వదులుతూ ఉంటారు. ఇలా వదిలేటప్పుడు కథలను చదువుకోవాలి. ఆ తర్వాత అక్షింతలను తల మీద వేసుకోవాలి. కార్తీక మాసంలో నెల మొత్తం దీపాలు వదిలేటప్పుడు కనీసం ఈ ఒక్కరోజు అయినా సరే అరటి దప్పల్లో దీపాలు వెలిగించండి. నెల మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం, ఈ నెల మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం మీకైతే వస్తుంది. రాకపోగా చేసిన ఈ చిన్న ప్రసాదంలా ఉంటుంది కదా. వీటిలో కూడా దీపాలు పెట్టి నీటిలో వదలవచ్చు. అరటి దొప్పలను నీటిలో వదిలేటప్పుడు స్వయం శ్రీ పార్వతీ పరమేశ్వర మస్తు అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ దీపాలను వదలాలి. నమస్కారం చేసుకోవాలి. ముత్తైదులకు తాంబూలాలు సమర్పించాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం లేదా పాలగ్రామ దానం చేయాలి. అలాగే దీపం దానం బట్టి మీరు ఏమి దానం చేయగలిగితే దానిని బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా పోలి పౌడ్యమి రోజు దీపం వదిలితే మీ ఇంట్లో సిరి సంపదలు, ఆమె సౌభాగ్యానికి ఎటువంటి ఉండదు. ఇక శివ పురాణంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ దీపాలను నదిలో కాలువలలో వదలండి. నదిలో కాలువలలో వదలలేని వారు మీ ఇంటి వద్దనే టబ్బుల్లో వదిలి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే ఆ శివకేశవుల, ఆ శివ పార్వతుల అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. పోలి పాడ్యమికి చేసే స్నానానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. ఈ పోలి పాడ్యమి రోజు ఉదయం నక్షత్రాలు ఉండగానే స్నానం చేసే చాలా శ్రేష్టం. కొంతమంది ఆడవారు ఈరోజు చీకటి ముందే ఇంటి వద్ద స్నానం చేసుకుని నదికి వద్దకు వెళ్ళి దీపాలు వదులుతూ ఉంటారు. స్నానం చెయ్యరు. మరికొంతమంది స్త్రీలు ఇంటి వద్ద స్నానం చేసి మళ్ళీ నదిలో కూడా స్నానం చేసేవారు. కొంతమంది ఇంటి వద్ద స్నానం చేయకుండా నదిలో మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. ఇంటి వద్ద స్నానం చేసేవారు ఈరోజు ఆ స్నానం చేసే నీటిలో ఒక ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ రసాయనాన్ని నీటిలో వేయండి. లేదా ఉసిరికాయ పొడిని నీటిలో వేసుకొని కానీ లేదా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని కానీ
స్నానం చెయ్యాలి. ఇలా ఉసిరి రసము, ఉసిరి పొడి లేదా పసుపును కూడా ఈ మూడింటితో ఏదో ఒకటి నీటిలో వేసి కలుపుకొని 3 సార్లు గంగా 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 అని అనుకొని స్నానం చెయ్యాలి. ఇక నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం 3 సార్లు గంగా 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 అని అనుకుంటే సరిపోతుంది. ఇంటి దగ్గర మరియు నది దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పద్ధతిలో దీపం వెలిగిస్తే మనమంతా గంగా నదిలో స్నానం చేసినంత ఫలితంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఈ పోలిపాడ్యమి రోజు సాయంత్రం స్నానం చేసే నీటిలో కూడా ఈ ఉసిరి రసాన్ని లేదా ఉసిరి పొడిని లేదా పసుపును వేసుకొని చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే ఈ పోలిపాడ్యమి రోజు దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు వస్తువులను లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలు వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. కాబట్టి పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలు వదులుతారు. వారికి లక్ష్మీ అనుగ్రహం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. కావున అందరూ కూడా ఈ పోలిపాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి. ఇక శుభాలను కలుగుతాయి. ఈ పోలి వర్గ కథను ఇప్పుడు మనం విందాం. ఈ కథను చెప్పుకోవడం చేతకాని వారు ఈ కథను విన్నా కూడా అంత మంచి ఫలితం కలుగుతుంది. కార్తీక పురాణాలలో ఈ పోలి వర్గపు ఒక కథ విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారందరిలో చిన్న కోడళ్ళు లేని పోలి చిన్నప్పటి నుంచే పూజలు అన్న వ్రతాలు అన్న మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటికి భక్తురాలు వేరే ఒకరు లేదని ఆ అత్తగారి నమ్మకం. ఆ ఆచారాన్ని పాటించే హక్కు ఆమెకైతే ఉంది అని ఆమె అహంకారం. అందుకే కార్తీక మాసం రాగానే తన చిన్న కోడల్ని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది కూడా ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడేది. మరి బదులుగా తీర్చేగి వెళ్ళేది. అత్తగారు పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. కాసంత పొలానికి వెళ్ళి పత్తిని తీసుకొని దాంట్లో కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవి సాగలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకొని దాంతో పత్తిలాగా చేసి దానికి ఉన్న తేనెను రాసి దీపాన్ని వెలిగించి ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను వర్ణించేది. ఇలా కార్తీక మాసం అంతా కూడా దీపాలను వెలిగించి చివరికి అమావాస్య రోజు రానే వచ్చేసింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఈ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపం వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. ఆ రోజు కూడా దీపాలను తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్ళింది. కానీ ఇంటి పనులు చకచక అన్నింటినీ కూడా ముగించుకొని కార్తీక దీపం వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మ ఆచరణ చేసి పోలిపాడ్యమి రోజు దేవతలందరూ కూడా ఆమె పూజను ముచ్చటపడి వేసి స్వర్గం తీసుకొని వచ్చేందుకు విమానం దించారు. అప్పుడు ఇంటికి చేరుకున్న అత్తగారు ఆమెను కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని అనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హఠాత్తుగా షాక్ అయ్యారు అందరూ. ఆమెతో పాటు మేము కూడా స్వర్గానికి వెళ్తామనుకుని ఆతృతలో పోలి కాళ్ళను పట్టుకోబోయారు. వేడుకునే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయేసాగింది. దేవతలందరూ పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి స్థాయి ఉన్నదని చెప్తూ వారిని కిందికి నెట్టేశారు. మన తెలుగువారు ఇటు
పోలితో పాటు దీపాలని కూడా మహాలక్ష్మిగా రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకనే ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి రోజు వదులుతూ ఉంటారు. ఇది పోలి వర్గం వివరిస్తూ కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నమాట తర్వాత, కానీ ఆచారాన్ని కాపాడుతున్నాం అన్నది ముఖ్యం అని వివరిస్తూ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కథలోని అంతరార్థం తీస్తుంది. భగవంతుని కోరుకోవడానికి కావాల్సింది భక్తి కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అహంకారంతో సాగే పూజలు ఎందుకు కూడా కొనసాగవు అని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్నది నీతిగా వివరిస్తుంది. అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి వర్గం లేదా అని వివరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పోలిని తలుచుకుంటూ అమావాస్యని వెలిగి నీటిలో వదులుకోవాలి. ఇక ఈ నగరంలో మనకు దగ్గరలో చెరువుల్లో నదుల్లో అందుబాటులో ఉంటే కాబట్టి అప్పట్లో ఈ దీపాలను వదిలే ఆచారం రూపొందించడం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలి పాడ్యమి తలుచుకుంటూ కార్తీక మాసంలో అందరూ కూడా ఈరోజు ఈ దీపాలను వెలిగించకపోయినా కూడా ఈ ఒక్కరోజైనా ఈ 33 ఒత్తులను వెలిగించి నీటిలో వెలిగిస్తే మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు అలాగే ఈరోజు దీపాలను కానీ స్వయం పాకం కానీ దానం చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్తీక అమావాస్య తర్వాత వచ్చిన రోజు పాడ్యమి రోజు ఈరోజు దీపాలను వదలండి, ఆనందంగా సంతోషంగా జీవించండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.